4 కీర్తన చదువుకుందాం. గోపాల్ గారు 84వ కీర్తన. సైన్యములకు అధిపతి యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు! యెహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. సైన్యములకు అధిపతి యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికిన. పిల్లలు పెట్టుటకు వానకోవిలకు గూటి స్థలము దొరికిన. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. వారి నిత్యము నిన్ను స్తుతించుదురు. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు బాకాలోయలో పడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు. తొలకరి వాన దానిని దీవెనలతో కప్పను. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతివాడును సీయోనులో దేవుని సన్నిధిని కనబడును. యెహోవా సైన్యములకు అధిపతియగు దేవా, నా ప్రార్థన ఆలకింపుము. యాకోబు దేవా, చెవియొగ్గుము. దేవా, మా కేడెమా, దృష్టించుము. నీవు అభిషేకించిన వాని ముఖమును లక్షింపుము. నీ ఆవరణములలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్దనుట నాకిష్టము. దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. లేఖను బాగానే మన కొరకు దీవించును గాక. మరి సమయంలో యశ్వాదాలు గారు ప్రార్థన చేస్తారు. లేదు రండి, లేదు రండి. స్తోత్రములు 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 స్తోత్రములు. హల్లెలూయా. యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని, వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధుడు 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 అనొచ్చు. పరలోకమందు కెరూబులు శరాపులు దేవుని కొనియాడుచు గాన ప్రతి గానములొచ్చు ఆయనను స్తుతి చేయొచ్చు ఉండగా, పరలోకము మందిరము మరి గడప కమ్ముల పునాదులతో సహా కదులుచు ఉండగా, మందిరము ధూమముతో నింపబడుచుండగా, ఆయన చొక్కా అంచులు దేవాలయమును నిండుకొనగా ఆయన మహిమ పొందుచు నాడు. స్తోత్రములు స్తోత్రములు. మహిమ కలిగిన కృప కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రాలు నాయన. యా పరిశుద్ధుడైన దేవా, మీ దాసులు ప్రభు నాయన ఎలిషపలయ్య గారిని ప్రభా, దేవరమ్మ గారిని మీరు ప్రేమించి ప్రభా వారికి అనుగ్రహించిన ఈ ప్రాంత ప్రజల రక్షణ కొరకైనటువంటి పరిచయను బట్టి మేము స్తుతిస్తూ ఉన్నాము ప్రభా. ఈ పరిచయలో ప్రియులు ప్రభాకు నాయన మీరు అనుగ్రహించిన ఈ స్థలములో ప్రభా
నాయన ఆరాధనకు యోగ్యకరముగా ఉన్నట్లు ప్రభువా మీకు మహిమ కలుగుచుటకు, మిమ్మల్ని ఘనపరచుటకు, మిమ్మల్ని ఆరాధించుటకు, మిమ్మల్ని స్తుతించుటకు నాయన పరలోక సంబంధమైన మహిమను ప్రభువా భూమి మీదకి ప్రభా తీసుకొని వచ్చి ప్రభా మిమ్మలను అనేకులను మీకు ప్రభా నాయన ప్రభా నాయన సహవాస సంబంధములు కలిగించే పరిచర్యను బిడ్డలకి ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిచర్యకు యోగ్యకరంగా ఉన్నట్లుగా మందిరమును ఏర్పాటు చేసావు ప్రభా. ఇంతవరకు ప్రతి పనిలో, ఆటంకాల్లో, శోధనలో, వ్యతిరేకతలో సమాధానమును, కృపను కాపుదలిచ్చి నడిపించిన దేవా మీకు స్తోత్రాలు ప్రభా. మేము నిప్పులలోను నీళ్లలోను పడితిమి, ఆయనను సురక్షితమైన చోటికి మమ్మల్ని నడిపించితివి అన్నట్లుగా ప్రభువా నాయన సురక్షితమైన పరిస్థితిలో మీరు నిలబెట్టారు. కృపలో జ్ఞాపం చేసినందుకు స్తోత్రాలు. దైవజనులు ప్రెసిడెంట్ అయ్యారు, మరి అలాగే సెక్రటరీ అయ్యారు, ప్రభా ట్రెజరర్ అయ్యారు, మిగిలినటువంటి దైవ బిడ్డల యొక్క నాయన సమక్షంలో ప్రభా ఈ యొక్క ప్రభా మందిర ప్రతిష్ట కార్యక్రమము జరిగించబడుచు ఉండగా మొదటిగా ప్రభువా మీకు స్తోత్రాలు. దేవాలయము కంటే గొప్పవాడవు నాయన, ప్రధాన యాజకుడవు మీరు మొదటిగా వచ్చి ప్రభా ఈ కార్యక్రమమును ప్రారంభించి మీ మహిమతో, మీ షకినా మేఘముతో, మీ యొక్క ఆత్మీయ ధూమముతో మీరు మందిరములోకి ప్రవేశించున్నట్లు మిమ్మల్ని ఆహ్వానించుకుంటున్నామయ్యా. మిమ్మల్ని ఆహ్వానించుకుంటున్నాం ప్రభా, మిమ్మల్ని ఆహ్వానించుకుంటున్నామయ్యా. మీరు ముందు వెళ్ళండి ప్రభా, మమ్మల్ని నడిపించమని, జరుగుతున్న పరిచయం ప్రారంభించమని క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మరి కలిసి దాన్ని తీసుకోండి. మీరు చేయండి అయ్యారు, చేయండి సార్, పర్లేదు చేయండి. తండ్రి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధ నామములో మందిరాన్ని ప్రతిష్ఠించేసి పాటు లోపలికి వెళ్దాం. పిల్లలాశీర్వదించియు బలపరచుని గుమ్మముల్, పిల్లలాశీర్వదించియు బలపరచుని గుమ్మముల్, మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిగా నుంచును, మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిగా నుంచును. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని, జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. అందరూ ప్రభుని స్తుతిస్తూ గణపరుద్దాం. తర్వాత అందరము హల్లెలూయా 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 Mighty Jesus, glory to glory, hallelujah.
సకలాశీర్వాదానికి కారణభూతుడా మీ ఘనమైన పాదములకు వేలాది లెక్కలైన వందరముల కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. భూమిని ఆకాశమును కలగజేసిన యేసయ్యానికి స్తోత్రాలు ప్రభువా. మమ్మల్ని సమకూర్చిన దేవుడానికి స్తోత్రాలు. ఈ స్థలానికి నడిపించిన దేవుడానికి స్తోత్రాలు ప్రభువా. మీ దాసుల చేత ప్రభువా ఈ దినము మందిరము ప్రతిష్ఠించబడ్డది ప్రభువా. ఇది మొదలుకి మీ రాకడ వరకు కూడా ఇక్కడ మీ నామము మహిమపరచబడిన గాక, మీ చిత్తము నెరవేర్చబడిన గాక, మీ రాజ్యం వచ్చినంత వరకు ప్రభు స్థిరపరచగా ఉండని గాక. కృతజ్ఞతలు ప్రభా. ఇది మొదలుకొని అనేకమైన హైందవులకు ప్రభా ప్రార్థన మందిరముగా మార్చబడేది గాక. అనేకమైన రోజు ప్రార్థనలో చేస్తుండగా గొప్ప గొప్ప కార్యములు చాడుకొని గాక. ఈ మందిరం వలన ఈ ప్రాంతం అంతా దీవించబడాలి. ఈ మందిరం ప్రత్యేకంగా అనేక మంది విజ్ఞాపనలు చేస్తుండగా, అనేక మంది ప్రార్థనలు చేస్తుండగా, అనేక మంది ఉపవాసములు చూస్తుండగా ప్రభువా ఇక్కడ అనేక కార్యములు ప్రజలు కళ్ళతో చూడగలిగిన కృప మీద దయచేయండి. అయితే మొదలుకొని ప్రభా మందిరానికి మీరు కాముదల గొడవలు డిస్టర్బెన్స్ ఎటువంటి వ్యతిరేకత లేకుండా చేయండి ప్రభా. మీ నామాన్ని ప్రభా మహిమపరచడానికి ఎన్నో ప్రయాసాలు పడుతున్నారు. మీ దాసులు ప్రభా మీకు అప్పగిస్తున్నాను. అందరూ కదిలి రావడానికి ఉంది, ట్రాక్ ఉంది, ఇదాన్ని కాదు. కానీ ఇక్కడ ఎవరైతే నేను స్తుతించడానికి ప్రభా మీరు ఏర్పాటు చేసుకున్నారో వాళ్ళందరూ మీరు నడిపించవచ్చు. ఆగకుండా ప్రభా తండ్రి బుధవారం స్త్రీల ప్రార్థనలను, పురుషుల గుడుగులను, నా ప్రభా ఆదివారం ఆరాధనలను, ఉపవాస ప్రార్థనలను క్రమంగా ప్రభా జరగడానికి కృప ఇది మొదలుకొని అక్కడ ప్రాంతం వరకు దేవుని సంఘానికి తోడు నెడగొండును ప్రభా. వచ్చిన మమ్మల్ని అందరూ జ్ఞాపకం చేసుకోండి. అందరూ ప్రతిష్ఠించిన కృప చూపించిన కృతజ్ఞత స్తుతులు తెలుసు. యేసు పరిశుద్ధ నామమున నాన్ పరమత
పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మరి అందరూ సాయం కూర్చొని చెప్తాను. దేవునికి స్తోత్రములు. దేవుని వాక్యములో నుండి మరి 91వ కీర్తన భాగములో మనకు అందరికీ తెలిసింది, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. నిజంగా మహోన్నతుని చాటు అంటే మరి దేవుని సన్నిధే కదనా. మహోన్నతుడు ఆయన, ఇంకా ఆయన చాటు. ఇంకా మరి దేవుని వాక్యంలో మనకు తెలుసు, కొందరు అపరాధం చేసిన వాళ్ళు లేక రాజు శిక్షను తప్పించుకునే వాళ్ళు కూడా దేవుని ప్రజల్లో కొంతమంది వెళ్ళి బలిపీఠపు కొమ్ము పట్టుకునేవాళ్ళు అండి. ఆయన చాటు. మరి మహోన్నతుడు మన దేవుడు. దేవుని వాక్యంలో ఉంది కదా, ఆయన మహోన్నతుడైనను దీనులను లక్ష్య పెట్టే దేవుడు, మహాగణుడును మహోన్నతుడు, నిత్య నివాసి అయిన ఆయన విరిగి నలిగిన వారి వద్దకు నివసించడానికి మరి దిగి వచ్చే దేవుడై ఉన్నాడు కనుక మన దేవుడు. కనుక ఆయన చాటున ఉండుటకు మరి మొదట దైవజనులుగా మనకి ఒక ఆధిక్యత ఉంది. ఎక్కువగా మందిరంలో గడుపుతాం, మనం దేవుని సన్నిధిలో గడుపుతాము. తర్వాతే సంఘ పెద్దలు కానీ విశ్వాసులు కానీ. కనుక ఆయన సర్వశక్తిమంతుడు. అబ్రహాము గారితో చెప్తాడు దేవుడు, నేను సర్వశక్తి గల దేవుడు. కనుక సర్వశక్తి గల దేవుడు. మరి ఆయన మనం లోకం అనుకున్నట్లుగా ఇహ సంబంధమైనటువంటి ఈ శక్తి ప్రభావాలు కాదు కానీ ఆయనవి. మరి ఆయన పాపము నుండి విడిపించగలిగినటువంటి శక్తి, అద్భుతాలు చేయగలిగిన శక్తి, అనేకమైనటువంటి గొప్ప కార్యములు. మరి ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. నేను సర్వశక్తి కలిగిన దేవుడను, నీవు నా సన్నిధిలో నీతిమంతుడిగా నిందారహితుడిగా ఉండాలని దేవుడు మాట్లాడినట్లుగా మరిక ఈ మందిరము అనేకులకు ఆశ్రయముగా ఉండాలి. అందుకే 2వ వచనంలో అంటున్నాడు, యెహోవా ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాను. మరి దీనులైన వారందరూ మందిరములో నివసించారు. దావీదు భక్తుడు రాజైనా కూడా ఆయన వాంఛ ఏమై ఉందంట, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేస్తాను. మరి విధవరాలుగా ఉండి మరి దేవుని సన్నిధిలో ఉంది అన్న అనే ప్రవక్తి. ఆమె విధవరాలైన మొదలుకొని ప్రభు సన్నిధిలో కనిపెట్టుకుంటా ఉంది. గొప్ప ప్రధాన యాజకుడైనటువంటి మరి సుమియోను గారు, ఆయన దైవ సేవకుడు, పాస్టర్ గారు. ఆయనకి దర్శనాలు ఉంటే ఉండొచ్చు, వాగ్దానాలు ఉంటే ఉండొచ్చు, ఆయనకి అవన్నీ తెలుసు. కానీ ఈ దీనురాలకి, ఈ విధవరాలకి ఒకటి తెలుసు, భర్త లేడు, ఇక శేష జీవితం మందిరంలో గడపాలనుకుంది. మరి సుమియోను గారు అంత వయసు నుండి వెయిట్ చేశాడు యేసయ్యను చూస్తానికి. మరి అంత ఎదురు చూపులు చూశాడు, ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి అంట ఆయనకి, ఎన్నో దర్శనాలు, నీవు రక్షకుడిని చూస్తావని. కానీ అన్న చెప్పుకోవడానికి అవకాశం లేదు. ఒకవేళ దర్శనాలు ఉన్నా, ప్రవచనాలు ఉన్నా, వాగ్దానాలు ఉన్నా, ఆమెకి దీనురాలుగా వచ్చిన వాళ్ళకి ప్రవచనాలు చెప్తా, దేవునిలో బలపరుస్తా, పరిచర్య చేస్తూ ఉంది, సేవ చేస్తా. కానీ అంత గొప్ప దైవజనుడితో పాటు ఈ దీనురాలు కూడా యేసయ్యని చూడగలిగింది. దేవునికి స్తోత్రం. అనగా ఆమె దేవుణ్ణి ఆశ్రయించింది. ఇక ఆయన తప్ప నాకు ఇక ఎవరు లేరు. మరి పాత నిబంధన గ్రంథములో, సమూయేలు గ్రంథములో హన్నా కూడా దేవుణ్ణి ఆశ్రయించింది. అయ్యా నాకు ఒక బిడ్డను దయచేస్తే నీ మందిరంలో ఇస్తాను, నీ సన్నిధిలో ఇస్తాను. ఆమె బిడ్డని దేవుణ్ణి ఆశ్రయించేవానిగా చేసింది సమూయేలుని. కనుక మరి దేవుణ్ణి ఆశ్రయించు వారిని ఆయన ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు. దేవుని సన్నిధి మనకి కోట, ఆయన మనకు కోట. కనుక దేవునికి స్తోత్రములు కలుగునుగాక. మరి ఇక్కడ జరిగే మందిర పరిచర్య దీనులకు, మరి గనులకును, అందరికీ మరి వారి వారి మరి
స్వస్థత విషయంలో, అనారోగ్య పరిస్థితుల్లో, మరి బంధకాల్లో, శోధనల్లో, అన్నిటిలో కూడా దేవుని నీడకు వచ్చిన ప్రతి ఒక్కరూ వారు విశ్రమించగలగాలి, రక్షణ పొందాలి, స్వస్థత పొందాలి, విడుదల పొందాలి, మేలు పొందాలి, సాక్షులుగా ఉండినట్లుగా మరి మందిరములో జరిగే పరిచయను దేవుడు వాడుకొనుగాక. దేవుని ఆశ్రయించిన ప్రతి ఒక్క వెళతారు అనేటువంటి వాగ్దానం మందిరములో నెరవేర్చబడాలని ఆఖరి వచనములు అంటున్నాడు. మరి ఆ 15వ వచనములో, శ్రమలో అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి గొప్ప చేసేదను. మరి శ్రమలో వచ్చేవాళ్ళు ఉంటారు, బాధల్లో వచ్చేవాళ్ళు ఉంటారు. మరి సొలొమోను గారు కూడా ఇలాగే ప్రార్థన చేశారు కదా, ప్రభువా ఈ మందిరం వైపు ఎవరు చేతులు జాపి ఏవి విన్నపం చేసినా కూడా నీవు ఆలకించయ్యా. అది వ్యాధి అయినా, బాధ అయినా, రోగమైనా, మరణకరమైందైనా, పాపం చేసిన వాళ్ళైనా క్షమించయ్యా నా ప్రజలను అని చెప్పి సొలొమోను గారు కూడా ప్రార్థన చేశాడు. ఆయన మన మొరలు ఆలకించే దేవుడు. మన మొర ఆలకించి శ్రమలో నుండి విడుదల చేసి మరి గొప్ప చేయబడాలి. మేము దేవుని నమ్ముకున్నాం, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు అనేటువంటి సాక్ష్యాలు ఈ మందిరములో నుండి వినబడాలి. దేవుని సన్నిధిలో దేవునికి మహిమ కలుగునట్లుగా మరి దేవుడు ఇక్కడ అనేకులతో మాట్లాడే స్థలముగా ఉండాలని మరి ప్రార్థన చేద్దాం. దేవుడు తన మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకొని దైవవాక్యం చక్కని మాటలు ఉన్న మహోన్నతుని చోటున నివసించేవాడు సర్వశక్తుని ఆయన నా ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా సహాయకుడు. దైవజనుడైనటువంటి మోషే గారు ఆయన ఉన్నటువంటి అనుభవంతో ఆయన ద్వారా దేవుడు రాయించినటువంటి మాటలు గొప్ప మాటలు. మహోన్నతుడైనటువంటి దేవుడు, సర్వశక్తిమంతుడైనటువంటి పౌలు గారు అంటాడు దేవుని గురించి, ఆయన పరలోకమునకును భూమి మీదను సర్వాధికారం కలిగిన వాడు, ఆయనకు సమస్తము ఆయన అధికారం కలిగినటువంటి వాడు. యెషయా గారు అంటాడు ఈ ఆఖరి దినాల్లో, అంచె దినాల్లో 2వ అధ్యాయంలో ప్రజలు నది జల ప్రవాహం వలె ఎత్తైన పర్వతం మీదకి నేను నడిపిస్తాను అని అంటాడు. కాబట్టి దేవుడు మరి దైవజనులైనటువంటి ఎలీషా గారిని, దైవజనరాలు దెబోరా గారిని వారికి ఇచ్చినటువంటి బిడ్డ, వారు పడినటువంటి ఆ దేవుని కొరకు వారు జీవిస్తున్నటువంటి జీవన విధానం. కాబట్టి మరి ఎలీషా గారు వాళ్ళ తండ్రి గారు కూడా దైవజనుడే. కాబట్టి దైవజనుల కుటుంబాన్ని దేవుడు ఎన్నడూ విడిచిపెట్టడు. ఆయన పని చేస్తున్నటువంటి ఆయన దాసునికి ఆయన హస్తం ఎప్పుడూ తోడు ఉంటుంది. కాబట్టి ఆయన శ్రమలో నేను నీకు తోడుగా ఉంటాను కదా. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతను తప్పించాను, అతడు నా నామం ఎరిగిన వాడు కనుక నేను గనపరిచాను, అతడు నాకు మొరపెట్టగా నేను విడిపిస్తాను, శ్రమలో నేను తోడుగా ఉంటాను. ఎంత చక్కని మాట. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని నామం పేరట ప్రతిష్ఠించబడినటువంటి మందిరం ఆయనది, ఆయన సన్నిధి ఇది. ఆయన సన్నిధిలో అనేక మంది వచ్చేటట్లుగా, అనేక మంది ఈ స్థలానికి నడిపించబడేటట్లుగా, అనేక మంది శ్రమలోను, కష్టంలోను, దుఃఖంలోను, వ్యాధంలోను, బాధలోను, ఇరుకులోను, ఇబ్బందుల్లో ఉన్నవారు, అదే కాదు అనేక మంది మనుషులు మారు మనసు పొంది పశ్చాత్తాపం, పాపమును గురించినటువంటి పశ్చాత్తాపం, ఈ స్థలంకి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఆ పశ్చాత్తాపం అనుభవంతో రక్షణ అనుభవం కలిగి అనేక ఆత్మలు రక్షించబడలోగన దేవుని రాకడ వరకు దైవజనుడికి ఇచ్చినటువంటి పరిచర్య నిలిచి ఉండేటట్లుగా, దేవుని సన్నిధిని అనేక మంది ప్రజలు అనుభవించేటట్లుగా, అనేక మంది రక్షణార్థమై మందిరం ఉండేటట్లుగా, దేవుని సన్నిధి, దేవుని యొక్క కృప ఎల్లప్పుడూ ఈ స్థలంలో ఉండేటట్లుగా మరి భూమి మీద ఉన్నటువంటి అధికారులు ఉన్నారు. అధికారులు కూడా వారి హృదయాలు ఆకర్షించబడేటట్లుగా, మన్నన పొందుకునేటట్లుగా, అయ్యో ఇది దేవుని మందిరమే తప్ప వేరొకటి కాదు, ఇది దేవుని మందిరమే తప్ప వేరొకటి కాదు. కాబట్టి మనము ఈ మందిరాన్ని వారు కూడా భద్రపరచాలనే ఆ హృదయాన్ని దేవుడు వారికి కలుగ చేసేటట్లుగా ఈ ప్రాంత ప్రజలు అనేక మంది వచ్చి పాపమును గురించి తీర్పును గురించి, నీతిని గురించి ప్రజలు ఒప్పింపబడేటట్లుగా, ఈ స్థలం ఉండేటట్లుగా, ఈ ప్రాంతం ఉండేటట్లుగా, దేవుని కార్యములు పరిశుద్ధాత్మ దేవుడు ఈ స్థలంలో జరిగించేటట్లుగా, ఆయన దాసుల కుటుంబానికి ఎల్లప్పుడూ కూడా ఇమానుయేలుగా, ఎబెనేజరుగా తోడుండి ఆయన కార్యాన్ని జరిగించేటట్లుగా ఆ పరిశుద్ధాత్మ దేవుడే మనందరికీ తోడేలాగా ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేద్దాం.
ప్రార్థన చేసుకుని దైవ ఆశీర్వాదాన్ని మనం పొందుకుందాం. దేవుని సన్నిధిలో మరి మన ప్రెసిడెంట్ అయ్య గారు ప్రార్థన చేసి ఆయన ఆశీర్వాదం ఇచ్చేస్తారు. కృపా సత్య సంపుడైన యేసు ప్రభువా, మీ ఘనమైన పాదాలకు వందనాలు దేవా. ఈ ప్రాంతం ముందు చక్కటి నడిపింపు ఉంది. మీ యొక్క కృప ఇక్కడ దిగి వస్తుందని ఆయా మేము నమ్ముతున్నాం, విశ్వాసం ఇచ్చుచున్న ప్రభా. మీ దాసులు ఎలీషా గారిని, మీ దాసురాలని ప్రేమతో వరిగిచ్చిన బిడ్డను బట్టి మీ కృతజ్ఞతలు. అయినా వారు అన్నగారైనా వారు వదిన గారైనా దేవదాసులు బట్టి మీ స్తోత్రాలు. నాన్న ఫెలోషిప్ సెక్రటరీ గారైన స్టీఫెన్ బట్టి మీ స్తోత్రాలు. ప్రజలైన ప్రభా గోపాల్ గారి బట్టి నీకు స్తోత్రాలు. దేనైనా నన్ను బట్టి నీకు స్తోత్రాలు. వచ్చిన మమ్మల్ని అందరి బట్టి నీకు కృతజ్ఞతలు ప్రభా. ఈ స్థలము నీ శకన మేఘముతో నింపబడింది కాక ప్రభువానికి వందనాలు ప్రభా. వచ్చిన ప్రతి ఒక్కరు వారు చేసిన అపరాధములు ఈ స్థలంలో ఒప్పుకుని విడిచిపెట్టి రక్షణ పొందును గాక. నా తల్లి అనేక మంది కదిలించబడి నా ప్రభా నీ మందిరం వైపుకి ఆకర్షించబడేటట్టు మార్గములు సరళం వచ్చేయండి ప్రభా. ఇక్కడ మీ నామము హెచ్చించబడాలి, మీ నామము ఘనపరచబడాలి ప్రభా. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ప్రభా ఇది దేవుడి శక్తి ఇక్కడ ఉంది, కంపించబడ్డదని ప్రతి ఒక్కరూ నమ్మడానికి గల కృప మీద ఇచ్చాను. వచ్చిన ప్రతి ఒక్కరు ప్రార్థించిన వారు, ఉపవాసం ఉండేవారు, నా ప్రభా నిన్ను కొనియాడిన వారిగా ఉండడానికి సహాయం తెచ్చాను ప్రభా. పాప ఒప్పుకొని ఈ స్థలంలో జరగడానికి కృప చూపించాను నా తండ్రి. నా తండ్రి ఇది ప్రార్థనా మందిరం, ఇది ఇక్కడ ఏదో దేవుని మహాశక్తి మేము చూడగలుగుతున్నామని ప్రజలు సాక్ష్యము చెప్పాలి ప్రభా. శ్రీ కృప ప్రభా నా తను అనుగ్రహింపచేయండి. ఇంకా దీన్ని ఫిల్ చేయండి ప్రభా. పరిపూర్ణంగా నిర్మించబడానికి కావాల్సిన వనరుల మీద దయచేయండి. ఇక్కడికి వచ్చిన వారిని స్థిరపరచండి ప్రభా. ఇక్కడ వచ్చిన వారందరూ కూడా ప్రభా నా తండ్రి నీ సన్నిధి క్రమంగా మర్యాదగా వచ్చి మీ నామాన్ని హెచ్చించబడిన కృప మీరు దయచేయండి. దాని మీద ఆస్తులకి ప్రణాళిక ఇక్కడ ఉందో ఆ ప్రణాళిక నెరవేర్చండి. మీ చిత్తం మీద ఉందో మీ చిత్తం నెరవేర్చండి. ఇంకా కాంపౌండ్ వాళ్ళు కట్టాలి, ఫ్రంట్ ప్రభా ఇంకా కొంచెం మంచిగా క్లియర్ చేయాలి. ఇంకా ఆఫ్ గోడలో ఇంకా అవి కూడా క్లియర్ చేయాలి. దీనికి కావాల్సిన కూడా మీరు సహాయం దయచేయండి. చక్కగా ఇక్కడ ప్రభు జరుగుతున్న ప్రతి ప్రార్థనకి మీరు సహాయం దయచేయండి. వచ్చి ప్రార్థించిన ప్రతి ఒక్క వ్యక్తి సమస్యలు పోయేటట్టు అది ఆత్మ ఇక్కడ ఉంచండి. మరొకసారి ప్రాంతాన్ని నా తండ్రి అనేక మంది జనాలు తండలుగా మీరు కదిలింప చేసి వారిని రప్పించవలసిన ప్రార్థన చేస్తుంది. ఒక ఆత్మను రక్షించి కదిలించేది మీకే శక్తి ఉంది. ఆ కృప ప్రభ ఉంచవలసిన ప్రార్థన చేస్తుంది. ఇక్కడికి ఎవరైతే నువ్వు ప్రేరేపించబడ్డావో, ఇక్కడ ఎవరొచ్చి మీ నామాన్ని హెచ్చించబడాలో, మీ నామాన్ని ఘనపరచబడాలో ఉన్నదో వాళ్ళందరూ మీరు నడిపించవలసిందిగా ప్రార్థన చేస్తుంది. వచ్చిన ప్రతి ఒక్కరు విసుగుకోకుండా ప్రభలైతే ఫెసిలిటీ లేవని అన్న మాటలు రాకుండా అనేక మంది ఇక్కడ తల్లి రావడానికి సహాయం తెచ్చండి. అధికార బృందాన్ని కూడా మీ చేతులకు అప్పగిస్తుంది. వారి కన్ను కాదు ఇక్కడ ఉండవలసింది, మీ కన్నులో ఉండాలి ప్రభా. మీ కన్ను నేత్రులు ఇక్కడ ఉండాలి ప్రభా. మీ చూపు ఇక్కడ ఉండాలి ప్రభా. అనేక మంది వ్యక్తులు ఎవరంటే ఇష్టపడి చేయకుండా మీ దూతలు కాపుదల ఉంచి ఇక్కడ ప్రార్థనలు క్రమంగా జరిగించి మీరు మహిమ పొందుకొని ప్రభు నడిపిస్తూ మీ దాస్తులను అభిషేకించి దీవించి మహిమ తెచ్చుకోవచ్చు ప్రభు. యేసుక్రీస్తు పరిశుద్ధ దివ్యనామములో అడిగి వేడుకొని చిన్నాను పరమ తండ్రి అని యేసయ్య ప్రేమ కుమారుడని యేసుక్రీస్తు కృప పరిశుద్ధ అన్యమైన శాస్త్రంతో ఏకదేవుడు ఈ యొక్క మందిరమును ఓపెన్ చేసిన ఇది మొదలుకి నేను రాకడ ప్రాంత వరకు సదాతుడు నడిపించును గాక. అందరికీ